మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. జార్ఖండ్లోని పశ్చిమ సింగ్ భూమ్ జిల్లాలోని సరండా అటవీ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు 10 మంది మావోయిస్టులు మరణించినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ నాయకుడు మిసేర్ బెస్రాతో పాటు మరికొందరు కీలక సభ్యులు కూడా ఉన్నట్లుగా సమాచారం. పశ్చిమ సింగ్ భూమ్ జిల్లాలోని కిరుబురు, చోటనాగ్రా పోలీస్ స్టేషన్ల పరిధిలోని సరండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. జార్ఖండ్ పోలీసులు, సిఆర్పీఎఫ్, కోబ్రా 209 బెటాలియన్ దళాలు సంయుక్తంగా కోంబింగ్ నిర్వహిస్తూ ఉండగా పొంచి ఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీనికి ధీటుగా భద్రతా బలగాలు ఎదురుదాడి చేయడంతో గంటల పాటు భీకర పోరు కొనసాగింది. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 10 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలం నుండి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులైతే స్వాధీనం చేసుకున్నారు.